చేశారు. వారికి రెండవ పోయినసారి కార్యక్రమాలు వారి ఇవాళ ఎన్టీఆర్ గారి అవార్డు రెండవ ప్రోగ్రెస్ పడతారు. ఇప్పుడు నీరజ హరిప్రభ గారు. సార్ నీరజ హరిప్రభ గారు విజయవాడ నుంచి ఇచ్చేస్తారు. 150 కథలతో రాసిన నీరజ కథా కదంబం పుస్తకం, 75 కవితలతో రాసిన ఊహల అల్లికల పుస్తకం, ప్రఖ్యాత వంశీ ఇంటర్నేషనల్ సంస్థ వారిచే రవీంద్ర భారతిలో పుస్తకాల ఆవిష్కరణ ఘన సన్మానం, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిచే ఘన సన్మానం పొందారు. వీరు గత 8 సంవత్సరాల నుంచి కథలు రాస్తున్నారు. కొత్త కథలు వీరు రాసినటువంటి కొత్త కథల పుస్తకాల్లో ప్రచురితమై పలు సన్మానాలు పొందారు. వివిధ సీరియల్స్ కథలు, భావుక మన కథలు మన భావాలు అచ్చంగా మన తెలుగు కథలలో ప్రచురితమయ్యాయి. ఇప్పటిదాకా 250 కథలు, 200 దాకా కవితలు రాశారు. 20 పుస్తకాలు ప్రచురితమయ్యాయి. ఇటీవలే ఉగాది సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్ సంస్థ చేత కవి సమ్మేళన సత్కారం అవార్డు, మహిళా దినోత్సవం సందర్భంగా వంశీ జమున గారి అవార్డు, వంశీ శీల్వెన్ అవార్డు, మాతృదేవోభవ అవార్డు, దాసరి గారి అవార్డులు ఘన సన్మానం పొందడం ఆవిడ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారని చాలా ఆనందపడుతున్నారు. మీకు ఈరోజు వంశీ ఎన్టీఆర్ మహానంది గ్లోబల్ అవార్డు తీసుకుంటున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీ స్పందన. సభాయ మహా అందరికీ నా నమస్కారాలను అందిస్తున్నాను. ముఖ్యంగా వంశీ రామరాజు బాబాయ్ గారు నాకు నిజంగా ఈ విధంగా సన్మానం చేయడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అసలు నన్ను ఎంతో ఎంకరేజ్ చేసి నా రచనలు వెలుగులోకి తీసుకొచ్చిన మహానుభావుడు మన రామరాజు గారు. నేను బాబాయ్ గారు అని చాలా గౌరవంగా అభిమానంగా పిలుస్తాను. నన్ను అలా ఆప్యాయంగా అమ్మాయిని పిలుస్తూ చాలా సొంత కూతురులాగా ఆదరిస్తారు. నాకు ఆయన అభిమానం నాకు లభించడం నా అదృష్టంగా భావిస్తూ ఇంకా నేను రచనలు చేసి మన రేలంగ నరసింహారావు గారి ఇంతటి పెద్దల మహామహుల ముందు మీ అందరి ముందు నేను తీసుకోవటం నా అదృష్టంగా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇంకా నేను రచనలు చేస్తూ మీ అందరినీ అలరించాలని, ఇంకా మంచి రచయిత్రిగా పేరు తెచ్చుకోవాలని నా ప్రగాఢ వాంఛ. నమస్కారం అండి.